ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. వాడు అప్పుడప్పుడే తండ్రిని గుర్తెరుగుతూ ఉన్నాడు. మందిరంలోకి వచ్చినాడు. అందరినీ పిలిచి డాడా డాడా అని తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? నేను ఎదురుగానే ఉంటా, ఎదురుగానే ఉంటా. కానీ ఆడిపోతాడు, పిలుస్తూ ఉంటాడు, ఆడ చూస్తూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళ సేమ్ నా డ్రెస్ వేసుకుంటే వాళ్ళ దగ్గర పోయి డాడా డాడా అంటూ ఉంటాడు. ఇట్లా ఊరంతా ఆడంతా తిరుగుతూ ఉంటే తండ్రికి సంతోషంగా ఉంటుందా? తండ్రికి సంతోషం ఉండదు. వాడు అడుగు పెట్టిన వెంటనే తన తండ్రిని గుర్తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి డాడా అని దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నప్పుడు, ప్రేమించినప్పుడు, హత్తుకున్నప్పుడు, ముద్దు పెట్టినప్పుడు తండ్రికి ఎట్లుంటుంది? సంతోషం. ఇప్పుడు నీవు నేను అలాంటి పరిస్థితిలోనే ఉన్నా. చిన్న పిల్లల దేవుని సన్నిధిలో చిన్న పిల్లల రాగానే ఎవరిని గుర్తించాలా? ఎవరిని? తండ్రిని గుర్తించాలి. తండ్రికి ఏ విధంగా ప్రేమ చూపించాలి, తండ్రితో ఎంతసేపు గడపాలి, తండ్రిని ఎంత హత్తుకొని ఉండాలి, ఏలాగన హృదయపూర్వకంగా ప్రేమించాలి, ఏలాగున మాట్లాడాలి, ఏలాగున తండ్రితో సంబంధం కలిగి ఉండాలి, ఆ ప్రేమ, ఆ హృదయపూర్వకత్వం, ఆ సమర్పణ, ఆ నిర్ణయం, ఆ త్యాగం, ఆ తెగింపు, వీటన్నిటిలో నుండి కూడి వచ్చేదే దేవుని మీద ప్రేమ.